అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు. జనవరి 1 తర్వాత మీకు అదృష్టం పట్టబోతుంది. కలలో కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి. మరి 2024 సంవత్సరంలో కన్యా రాశి గల వ్యక్తులకు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, జనవరి 1 తర్వాత మీకు అదృష్టం ఎలా పట్టబోతుంది, కలలో కూడా ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు ఖచ్చితంగా రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. కొత్త ఏడాదిలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని మనలో ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ 2023 ఏడాది ఎలాగో ఒకలా గడిచిపోయింది గానీ కొత్త సంవత్సరంలోనైనా సరే సరికొత్తగా ఉండాలని, సంతోషంగా గడపాలని, కుటుంబంలో ఆనందం, శాంతి, అష్టైశ్వర్యాలు పెరగాలని అందరూ కోరుకుంటారు. మరి 2023 చివరిలో ఉన్న మనమందరం కూడా 2024 కొత్త సంవత్సరంలోకి మరికొన్ని రోజుల్లో ఎంటర్ అవ్వబోతున్నాం. కాబట్టి కొత్త సంవత్సరంలో కన్యా రాశి వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉంటుందో జ్యోతిష్యం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశికి చెందుతారు. 2024 కన్యా రాశి శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం అంటే ఖర్చండి. వ్యయం కూడా మీకు 5గా ఉంది. రాజ్యపుచ్చం 5, అవమానం 2గా ఉంది. ఇక కన్యా రాశి జాతకం 2024 ప్రకారం కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి శని 6వ స్థానం నందు అనుకూలంగా ఉండటం వల్ల జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానం, అలాగే మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ధనలాభం, కీర్తి లాభం కలుగుతుంది. డబ్బుకు లోటు ఉండదు. జనవరి 1 తర్వాత మీకు అదృష్టం పట్టబోతుంది. కళలో కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి. మీకు మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది. 2024లో కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. ఇకపోతే రైతాంగం వంటి రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. సినీ మరియు మీడియా రంగంలో ఉన్న కన్యా రాశి జాతకులకు 2024లో అనుకూల ఫలితాలు లభించబోతున్నాయి. జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలు యందు జాగ్రత్త వహించడం మంచిది. కన్యా రాశి స్టూడెంట్స్ కు సంబంధించి 2024 అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యా రాశి స్త్రీలకు 2024 సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీరు కనుక వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే మీకు అన్ని మంచి రోజులే. కన్యా రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. 2024లో కన్యా రాశికి జన్మ రాహువు ప్రభావం చేత, అదేవిధంగా ఆవేశపూర్ణిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇకపోతే ఈ సంవత్సరం మీకు గ్రహాల సంచారం అంటే ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం మీకు గ్రహాల సంచారం ఆధారంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 6వ ఇంట్లో ప్రత్యేకంగా ఉంటుంది. మీ 8వ, 12వ గృహాలు కూడా దృష్టిలో ఉన్నాయి. దీని కారణంగా మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు శని మీకు సహకరిస్తుంది, అంటే మీకు హెల్ప్ చేస్తుంది. మీరు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడపాలి. జీవితంలో మీ పనులన్నీ కూడా క్రమశిక్షణతో ప్రారంభం కావాలి. శనిదేవ స్థానం ఉద్యోగాల్లో మీకు మంచి విజయాన్ని కలిగిస్తుంది. మే 1 వరకు బృహస్పతి మీ 8వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మతపరమైనటువంటి కార్యక్రమాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపుతారు. కానీ మీ పనిలో అనవసరమైన ఖర్చులు, ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. కానీ మే 1 తర్వాత అది మీ 9వ ఇంటికి మారుతుంది. దీని వలన మీరు అన్ని పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు. మీరు పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది. రాహువు సంవత్సరం పొడవునా మీ 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు వ్యాపార, వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. 2024 సంవత్సరం కన్యా రాశి వారికి కెరీర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం ఏర్పడుతుంది. ఇకపోతే మే 2024 నుండి భాగ్యంలో గురుడు అనుకూలించడం వలన కన్యా రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే గనక 2024 కన్యా రాశి వ్యక్తులకు కెరీర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు మే నుండి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటి వస్తాయి. సంవత్సరం ప్రారంభంలో శని అనుగ్రహం, సూర్యుడు మరియు కుజుడు ప్రభావం కారణంగా పని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
ఎదుటి వారితో వాదనలకు దిగడం మానుకోండి. వ్యాపారంలో విజయం కోసం మీరు రాహువు మార్గదర్శకత్వం పొందుతారు. ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం మానుకోండి. అప్పుడే వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పు మీకు ఆదాయాన్ని పెంచడం జరుగుతుంది. ఆర్థిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఆర్థిక కోణం నుండి మెరుగైన ఫలితాలను పొందుతారు. గ్రహ సంబంధం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మీరు ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపారం వృత్తి పరంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. 2024 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం. ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ సత్ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపారస్తులకు 2024 వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. 2024 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. 2024 సంవత్సరం ప్రారంభం కన్యా రాశికి మధ్యస్థంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవడం మీకు చాలా ముఖ్యం. మీ ప్రియమైన వారితో ఏదైనా చెప్పటం వల్ల మీ మధ్య సంబంధాన్ని నాశనం చేస్తుంది. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు కుజుడు వంటి గ్రహాల ప్రభావం మీ యొక్క 4వ ఇంట్లో ఉంటుంది. ఇది మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడిని అంటే స్ట్రెస్ ని కలిగిస్తుంది. ఇది మీ మధ్య ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కొత్త ఏడాది స్టార్టింగ్ లో బుధుడు మరియు శుక్రుడు కన్య యొక్క 3వ ఇంట్లో ఉంటారు. దాంతో మీ స్నేహితుల్లో ఒకరు మీకు ప్రత్యేకమైన వ్యక్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విద్యా జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. విద్యార్థులకు కొత్త సంవత్సరం ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చదువు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. కష్టపడి సాధన చేస్తారు. మీరు ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం పోటీ పరీక్షల్లో మంచిగా సెలెక్ట్ అవడం జరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఎంత కష్టపడి చదివితే మీకు వచ్చే ఫలితాలు అలా ఉంటాయి. ఇకపోతే విద్యార్థులు బాగా కష్టపడి చదవాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఎవరైతే కష్టించి బాగా చదవడాన్ని అలవర్చుకుంటారో అటువంటి వారికి మాత్రమే, ఎవరైతే పోటీ పరీక్షల్లో ఉంటారో వారికి విద్యలు రావడం జరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా మిగిలిన విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షల్లో బాగా రాణిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. రాహువు కేతుల ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు పెరగడం జరుగుతుంది. 6 మరియు 8వ ఇళ్లు కూడా పీడించడం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించి వారితో సత్సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి. మిగతా అంతా కూడా మీకు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం. రాబోయే 2024 సంవత్సరంలో మీరు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించవలసి ఉంటుంది. మీ చిన్నపాటి అజాగ్రత్త మీకు కొంత అనారోగ్యాన్ని కలిగించవచ్చు. మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు 2024 సంవత్సరంలో మీరు తీసుకునే కేరింగ్ వల్లే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో మీరు తినే ఫుడ్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కన్యా రాశికి సంబంధించి 2024లో ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కన్యా రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితుల వారు తెలియజేశారు. అదేవిధంగా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా 2024 సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉంటాయి, జనవరి 1 తర్వాత మీకు అదృష్టం ఎలా పట్టబోతోంది, కళలో కూడా ఊహించిన మార్పులు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, ఓవరాల్ గా 2024 మీకు ఎలా ఉంటుందనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా కన్యా రాశి వారు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలు మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్, సందేహాలున్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా 100% మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.